నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగా నచ్చింది. సూర్య యాక్టింగ్, స్టోరీ కన్ఫ్యూజ్గా ఉందండి. అలా నాకేం అనిపించలేదు. నేను మాత్రం ఎవ్రీ మూమెంట్ ఫుల్ ఎంజాయ్ చేశాను. బాగుంది. చాలా బాగా నచ్చింది నాకైతే. అందరికీ నచ్చుతుంది. పార్ట్ 2 కోసం వెయిటింగ్. ఎంట్రీ సూపర్. కార్తీక్ చాలా బాగా నచ్చింది. చాలా బాగుంది. పార్ట్ 2లో కనిపిస్తాడా కార్తీక్? పార్ట్ 2లో ఎక్కువ ఇలా ఆయనే అని విలన్ ఆయనే పార్ట్ 2లో. అంటే ఇద్దరు అన్నదమ్ములు హీరో విలన్ ఉంటే ఎలా ఉంటుంది? సూర్య గురించి చెప్పనవసరం లేదు. కార్తీక్ కూడా చాలా బాగా చేస్తారు. అది తమిళ్లో కాదు, తెలుగులో కూడా ఇంతమంది అభిమానులు ఉన్నారంటే తన యాక్టింగ్తో హార్డ్ ఫ్యాన్స్ అయితే అయిపోయారు. సో చాలా బాగా అనిపించింది. అది చాలా బాగా ఎంజాయ్ చేస్తాను కూడా. అన్నదమ్ములు యుద్ధం పార్ట్ 2లో చూడాలా? చూడాల్సిందే. ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ అన్నదమ్ములది చూడాలి. 2Dలో చూసారా? 3D ఈసారి 3D చాలా డిఫరెంట్. కళ్ళ మీదకి వచ్చి పడిపోతున్నాయి చిన్న చిన్న పార్ట్స్. చాలా చాలా మ్యూజిక్ చాలా బాగుంది, కొత్తగా ఉంది, నచ్చింది, బాగా ఎంజాయ్ చేశాను. ఒక స్ట్రాంగ్ స్టోరీ అయినా, ఒక స్ట్రాంగ్ నెరేషన్ అయినా లేకుండా వేస్ట్ చేస్తారనిపించింది. సూర్య పర్ఫార్మెన్స్ అయినా సరే, తన యాక్టింగ్ అయినా సరే, మేకవర్ అయినా సరే, వాటి వరకు బాగున్నాయి. కానీ ఒక స్ట్రాంగ్ స్టోరీ కూడా ఉండే బాగుండేది. వచ్చిన స్టోరీ కూడా వాళ్ళు 2000 కోట్లు కొడతాం, 1500 కోట్లు కొడతామని చెప్పి ఓ మగధేరా స్టోరీ, ఒక RRR స్టోరీ, ఒక బాహుబలి స్టోరీ, ఒక స్ట్రేంజర్ థింగ్స్, ఆ స్టోరీలు కాపీ కొట్టి మొహాన్ని కొట్టారు. సో ఆ విషయంలో కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. మంచి స్టోరీ ఉంటే చాలా బాగుంటుంది, నెక్స్ట్ లెవెల్లో ఉండేది. ఆ మూవీ ద్వారా సొసైటీకి ఏం స్టోరీ లేదా? సొసైటీ స్టోరీ అంటే ఒక 2 విషయాలు ఉంది. ఒకటి చిన్నపిల్లల దగ్గర ఒక 1 మినిట్ ఆ బిట్ ఉంటుంది, అదొకటి కొంచెం ఇన్స్పైరింగ్ ఉంటుంది. అండ్ ఉమెన్స్ది ఒక ఫైట్ ఉంటుంది, అది కొంచెం ఇన్స్పైరింగ్ ఉంటుంది. సో మూవీ సూర్య కోసమే చూడాలంటున్నారు. ఓన్లీ సూర్య కోసం, సూర్య తప్ప ఇంకేం లేదు. సూర్యని తీసి పక్కన పెట్టలేదు. కార్తీక్ అంత సర్ప్రైజ్ అనిపించలేదు, ఎందుకంటే మనకి టీజర్లో, ట్రైలర్లో, ఇంటర్వ్యూస్లో ఆల్మోస్ట్ లీక్ చేస్తారు కాబట్టి అంత సర్ప్రైజ్ అనిపించలేదు. ఓకే ఉంటాడు అన్న మనం ముందే ఇమాజిన్ చేసుకుంటాం కాబట్టి ఆ లెవెల్లో అనిపించింది. పార్ట్ 2 కోసం వెయిట్ చేసి వస్తుందా, అవసరం లేదా? వెయిట్ చేయాలి, ఎందుకంటే మనం ఇప్పుడు ఉన్న టీజర్లు, ట్రైలర్లు చూస్తే ఏమనిపిస్తుంది, పాస్ట్కి ఒక ప్రెజెంట్కి ఎలా కనెక్ట్ చేశారు, ఒక క్యూరియాసిటీ ఉంటుంది కదా. ఆ క్యూరియాసిటీ కోసం మనం లోపలికి వెళ్తాం. అదే క్యూరియాసిటీతో బయటకు వచ్చాం, దానికైతే న్యాయం చేయలేకపోయారు. మళ్ళీ ఆ క్యూరియాసిటీ మనం తెలుసుకోవాలంటే మళ్ళీ సెకండ్ పార్ట్ కూడా చూడాల్సి. పార్ట్ 2లో అన్నదమ్ముల యుద్ధం ఉంటుందా? 100% ఉంటుంది. టోటల్ 4 క్యారెక్టర్స్తో అదైతే ఉండొచ్చు. అది మేబీ నెక్స్ట్ లెవెల్లో ఉండొచ్చు. బీజిఎం ఎట్లా అనిపించింది? దేవిశ్రీ ప్రసాద్ న్యాయం చేసినట్టు. దేవిశ్రీ ప్రసాద్ న్యాయం చేశాడు, కానీ చుట్టూ ఒక 1000 మంది ఉండి ఆ లౌడ్ బీజం వాళ్ళు ఏంటంటే తను కొట్టే ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా వాళ్ళ దాంట్లో కలిసిపోయింది. చాలా లౌడ్గా, చాలా చిరాగా అనిపించింది ఫస్ట్ థింగ్. సో జనాలు ఎలా అంటే ఒక సినిమా బాగుంది, బాగాలేదు అన్న ఒక పాయింట్లో చూస్తారు సినిమా మాత్రం. ఇది మాత్రం సాగు కొడుతున్నాడు రా అన్న ఒక ఫీలింగ్ అయితే చూసారు. ఓవరాల్గా రేటింగ్ ఎంత ఇస్తారు? 2 to 2.5 వచ్చాను.